హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేశ్వరరావు. అందరూ బాగున్నారు ఫ్రెండ్స్. ఈరోజు మనకి టాపిక్ వచ్చేసి రెండు ఫార్మా కంపెనీలో మనకి వాక్-ఇన్ ఎంట్రీస్ అనేది ఏ విధంగా ఉందని చూద్దాం. ఫస్ట్ సెకండ్ కంపెనీ వచ్చేసి మెట్రోకెమ్. ఈ రెండు ఫార్మా కంపెనీలో మనకి వాక్-ఇన్ ఎంట్రీస్ అనేది ఏ విధంగా ఉన్నాయి అనేది క్లియర్గా చూద్దాం. ఇలాగ వీడియోని స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ హెట్రోలో మనకి వాక్-ఇన్ ఎంట్రీస్ అనేది ఏ విధంగా ఉన్నాయి అనేది క్లియర్ డీటెయిల్స్గా చూద్దాం. అక్టోబర్ 11వ తారీఖు నాడు సాటర్డే రోజున ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఈ ఇంటర్వ్యూలు అనేవి నిర్వహిస్తారు. వెన్యూ డీటెయిల్స్ వచ్చి మెట్రో ల్యాబ్స్ లిమిటెడ్, యూనిట్ 6, పోలేపల్లి విలేజ్, జడ్చర్ల మండలం, మహబూబ్ నగర్ డిస్టిక్. ఈ లొకేషన్లో మనకి ఇంటర్వ్యూలు అనేవి నిర్వహించడం జరుగుతుంది. కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి మనకి మెయిల్ ఐడి ఒకటి ఇచ్చారు, ఫోన్ నెంబర్ ఒకటి ఇచ్చారు. మెయిల్ ఐడి వచ్చేసి sanju.r@hetero.com. కాంటాక్ట్ వచ్చేసి ఫోన్ నెంబరు 8125735999. ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు డైరెక్ట్గా. అయితే మీరు మెయిల్ ఐడి ద్వారా అయితే ఈ మెయిల్ ఐడికి మీరు కాంటాక్ట్ అయితే ఈ మెయిల్ ఐడిలో మీకు కావాల్సిన ఇంటర్వ్యూలకు సంబంధించిన జాబ్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మీరు మీ మెయిల్ ఐడికి అప్డేట్ చేయడం జరుగుతుంది. మనకు క్వాలిఫికేషన్ ఐటీఏ, డిప్లొమా, బీకామ్, బీఎస్సీ, బీటెక్, బీఫార్మా, ఎంఎస్సి, ఎంఫార్మా విత్ రిలివెంట్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఈ క్వాలిఫికేషన్ నుండి మనం ఏ జాబ్కి అయితే మనం అప్లై చేస్తున్నామో దానికి ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో ఎక్స్పీరియన్స్ అనేది 2 to 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఆటోక్లవ్, కాంపౌండింగ్, ఫిల్లింగ్, క్యూఎంఎస్, వాషింగ్, కంప్రెషన్ అండ్ గ్రాన్యులేషన్ ఈ సంబంధించిన మనకి ఎక్స్పీరియన్స్, క్వాలిఫికేషన్, నాలెడ్జ్ అనేది ఉన్నట్లయితే వీటి మీద మనకి ఇంటర్వ్యూలు నిర్వహించేసి మనకి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో తీసుకోవడం జరుగుతుంది. ప్యాకింగ్ డిపార్ట్మెంట్లో ఎక్స్పీరియన్స్ అనేది 1 to 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. ప్రైమరీ ప్యాకింగ్, సెకండరీ ప్యాకింగ్ గురించి మనకి స్కిల్స్ అనేది, నాలెడ్జ్ అనేది వచ్చి ఉండాలి. క్యూసీ మైక్రో డిపార్ట్మెంట్లో 1 to 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఈఎం, వెట్, వాటర్ టెస్టింగ్, ప్రొడక్ట్ ఎనాలిసిస్ వీటి మీద మనకి నాలెడ్జ్, ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే వీటి మీద మనకి ఇంటర్వ్యూ నిర్వహించి క్యూసీ డిపార్ట్మెంట్లోకి తీసుకోవడం జరుగుతుంది. క్యూసీ డిపార్ట్మెంట్లో 2 to 5 years హెచ్పిఎల్సి, జీసీ, యూవీఐఆర్, ఐపీ, ఎఫ్పి, ఆర్ఎం, స్టెబిలిటీ, వ్యాలిడేషన్ వీటి మీద మనకి స్కిల్స్, నాలెడ్జ్ అనేది ఉన్నట్లయితే వీటి మీద ఇంటర్వ్యూ నిర్వహించి మనకి క్యూసీ డిపార్ట్మెంట్లో తీసుకోవడం జరుగుతుంది. క్యూఓ డిపార్ట్మెంట్లోకి వచ్చి 2 to 7 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఎక్విప్మెంట్ వ్యాలిడేషన్, సిఎస్వి వీటి మీద మనకి స్కిల్స్ అనేది, నాలెడ్జ్ అనేది వచ్చినట్లయితే మనకి వీటి మీద ఇంటర్వ్యూ నిర్వహించి ఎక్విప్మెంట్ వ్యాలిడేషన్ మీద ఇంటర్వ్యూ నిర్వహించి క్యూఓ డిపార్ట్మెంట్లో తీసుకుంటారు. ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో ఎక్స్పీరియన్స్ 3 to 6 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. ప్రాసెస్ మెయింటెనెన్స్ గురించి, మెకానికల్, ఎలక్ట్రికల్ గురించి, ఇన్స్ట్రుమెంటేషన్, హెచ్విఏసి గురించి మనకి స్కిల్స్ అనేది, నాలెడ్జ్ అనేది వచ్చినట్లయితే మనకి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో తీసుకోవడం జరుగుతుంది. ఐటీ డిపార్ట్మెంట్లోకి 0 to 3 years ఎక్స్పీరియన్స్, ఫ్రెషర్స్ ఎక్స్పీరియన్స్ పర్సనల్ కాబట్టి తీసుకోవడం జరుగుతుంది. మనకి స్కిల్స్, నాలెడ్జ్ అనేది సిస్టమ్, సాఫ్ట్వేర్ నాలెడ్జ్ ఉండాలి. నెట్వర్కింగ్ రిలేటివ్ ఇష్యూస్ అండ్ బ్యాకప్స్ గురించి నాలెడ్జ్ అనేది, స్కిల్స్ అనేది ఉన్నట్లయితే వీళ్ళు ఐటీ డిపార్ట్మెంట్లోకి తీసుకోవడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా హెట్రోలో మనకి వాక్-ఇన్ ఎంట్రీస్ అనేది ఏ విధంగా ఉన్నాయి అనేది క్లియర్గా డీటెయిల్స్గా చూసాం. నెక్స్ట్ కంపెనీ వచ్చేసి మెట్రోకెమ్. ఈ మెట్రోకెమ్లో మనకి అక్టోబర్ 6 నుంచి 11వ తారీఖు వరకు మనకి ఇంటర్వ్యూలు అనేవి ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. ఈ ఇంటర్వ్యూ లొకేషన్ వచ్చేసి యూనిట్ 4, మెట్రోకెమ్ ఏపీఐ ప్రైవేట్ లిమిటెడ్, ఫ్లాట్ నెంబర్ 34B, 40B, 60B, జేఎన్ ఫార్మా సిటీ, పరవాడ, విశాఖపట్నం. ఈ లొకేషన్లో మనకి ఇంటర్వ్యూలు అనేవి నిర్వహిస్తారు. చాలామంది నన్ను విశాఖపట్నం ఫ్రెషర్గా జాబ్స్ ఉంటే చెప్పమని చాలామంది నన్ను పర్సనల్గా అడగడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని చాలామంది సద్వినియోగం చేసుకోండి. మీరు ఈ కంపెనీలో జాబ్స్కి కావాల్సిన ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే మెయిల్ ఐడి ఒకటి, ఫోన్ నెంబర్ ఒకటి ఇచ్చారు. ఫోన్ నెంబర్ వచ్చేసి 8187898964. ఈ నెంబర్కి కాంటాక్ట్ అయితే వాళ్ళు పూర్తి డీటెయిల్స్గా మీకు ఇవ్వడం అనేది, జాబ్స్కి సంబంధించిన ఇంటర్వ్యూకి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుంది. మీరు మెయిల్ ద్వారా కాంటాక్ట్ అవ్వాలంటే టాలెంట్ హైర్ యూనిట్ 4@metroapi.com ఈ మెయిల్ ఐడికి రెజ్యూమ్ అనేది ఫార్వర్డ్ చేస్తే వాళ్ళు ఫర్దర్ ఇన్ఫర్మేషన్ అనేది మీ మెయిల్ ఐడికి ఈ జాబ్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వడం జరుగుతుంది. ఓన్లీ మెయిల్ క్యాండిడేట్స్ మాత్రమే వీళ్ళు తీసుకోవడం జరుగుతుంది. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో ఫ్రెషర్స్గా తీసుకుంటారు. క్వాలిఫికేషన్ వచ్చేసి ఎనీ డిగ్రీ, ఇంటర్మీడియట్, ఎస్ఎస్సి చేసి ఉండొచ్చు. ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, ఓన్లీ ఫ్రెషర్స్ కాబట్టి. మొత్తం వచ్చి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో 30 పోస్టులు అనేవి ఉన్నాయి. ప్రొడక్షన్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకైతే బిఎస్సి, ఎంఎస్సి, కెమిస్ట్రీ క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. 8 to 10 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. మొత్తం 10 పోస్టులు ఉన్నాయి ఎక్స్పీరియన్స్ వాళ్ళకి. మొత్తం ప్రొడక్షన్ సంబంధించి మొత్తం 40 పోస్టులు అనేవి ఉన్నాయి.
క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్లో ఫ్రెషర్స్గా తీసుకుంటారు. ఎంఎస్సి ఆర్గానిక్ అనలిటికల్ కెమిస్ట్రీ మనకి క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. ఫ్రెషర్గా తీసుకోవడం జరుగుతుంది. మొత్తం 20 పోస్టులు ఉన్నాయి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా మెట్రోకేమ్లో వాక్ ఇన్ ఇంటర్వ్యూస్ అనేది ఉన్నాయి. ఓకేనా ఫ్రెండ్స్, నేను చెప్పిన ప్రకారం ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లోకి ఫ్రెషర్స్గా 30 పోస్టులు, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో ఎక్స్పీరియన్స్గా 10 పోస్టులు, మొత్తం 40 పోస్టులు ఉన్నాయి. ఫ్రెషర్స్గా కావాలని చాలామంది అడిగారు కాబట్టి నేను ఈ కంపెనీలో జాబ్స్ గురించి, వైజాగ్లో జాబ్స్ గురించి అనేది చెప్పడం జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా మెట్రోకేమ్లో వాక్ ఇన్ ఇంటర్వ్యూస్ అనేది ఏ విధంగా ఉన్నాయి అనేది క్లియర్గా చూసాం. ఈరోజు మొత్తం వచ్చేసి మెట్రో ల్యాబ్స్, సెకండ్ కంపెనీ వచ్చేసి మెట్రోకేమ్, ఈ 2 కంపెనీలో వాక్ ఇన్ ఇంటర్వ్యూస్ అనేది ఏ విధంగా ఉన్నాయి అనేది క్లియర్గా చూసాం. ఇటువంటి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ మీకు డైలీ అప్డేట్ కావాలంటే మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు కూడా మన ఛానల్లో అప్డేట్ చేసే లేటెస్ట్ జాబులకు సంబంధించిన, ఇంటర్వ్యూలకు సంబంధించిన డీటెయిల్స్ అనేవి అప్డేట్ చేయడం జరుగుతుంది. అవి మీకు నోటిఫికేషన్ల ద్వారా వస్తాయి. లైక్ చేసినట్లయితే ఇటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మరికొంతమందికి చేరుతుంది. మన ఛానల్లో మీరు సపోర్ట్ చేసినట్లు అవుతుంది. ఇంకా నాకు మోటివేషన్గా ఉండే నేను ఇంకా లేటెస్ట్ జాబులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మీకు అప్డేట్ చేయడం జరుగుతుంది. మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ ఇటువంటి ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి షేర్ చేసినట్లయితే వాళ్ళకి ఎంతో కొంత వాళ్ళకి జాబ్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కాబట్టి వాళ్ళకి ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్.